హైదరాబాద్లో ఇల్లు కొనడం అంత ఈజీ కాదు. ధరలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. సామాన్య మధ్యతరగతి ప్రజలకు సొంతిల్లు అనేది ఒక కళ. సొంతింటిని నిర్మించుకునేందుకు రూపాయి పోగు చేస్తుంటారు. పల్లెల్లో అయితే ఇల్లు కట్టడం కూడా కాస్త సాధ్యమే, కానీ హైదరాబాద్ వంటి నగరంలో ఇల్లు కొనుగోలు చేయడం సవాల్తో కూడుకున్నది. ఎందుకంటే రోజు రోజుకు పెరిగే ధరలు, మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, నిర్మాణం, ల్యాండ్ ఏరియా, ప్రభుత్వ విధానాలు, ఆదాయం, వినియోగదారుల డిమాండ్ ఇవన్నీ కూడా కొనుగోలుపై ప్రభావం చూపుతున్నాయి. ఇక స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఈ ఆర్థిక ఏడాది మన దేశంలో ప్రధానంగా 7 నగరాల్లో అమ్ముడుపోయిన ఇళ్ల ధర సగటు విలువ 1.23 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే విలువ 1 కోటిగా ఉంది. అంటే దాదాపు 23% పెరిగినట్లు ఆ నివేదిక వెల్లడించింది. 2023-24లో ధరలైతే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ధరలు మహమ్మారి పరిణామాల వల్ల పెరిగిందని అంచనా వేసింది ఆ కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం మన దేశ ముఖ్య నగరాల్లో 2,79,390 విలువైన 2,27,400 ఇల్లు అమ్ముడుపోయినట్లు తెలిపింది. 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం మన దేశ ముఖ్య నగరాల్లో 2,79,309 కోట్ల విలువైన 2,27,400 ఇల్లు లేదా ప్లాట్లు అమ్ముడుపోయినట్లు తెలిపింది. గతేడాది ఇది 2,35,800 కోట్ల విలువైన 2,35,200 ఇల్లు ప్లాట్లు కొన్నారు. దేశంలో ఇళ్ల అమ్మకంలో హైదరాబాద్ నగరం చాలా కీలకమైనది. 2023-24లో ఇళ్ల సగటు ధర 84 లక్షలు ఉండగా 2024-25 మొదట్లోనే ఈ ధర 1.15 కోట్లకు చేరుకుంది. అంటే ఇళ్ల ధరలు దాదాపు 37% పెరిగాయి. ఈ ఏడాది కొనుగోలు చేసిన ఇళ్ల సంఖ్య 28,940 నుంచి 27,820కి తగ్గింది. వాటి విలువ మాత్రం 25,059 కోట్ల నుంచి 31,983 కోట్లకు పెరగడం ఊహించిన విషయమే అని చెప్పవచ్చు. ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ హబ్బులు, ట్రాన్స్పోర్ట్ హబ్స్, ప్రధాన ప్రాంతాల్లో ఆస్తి ధరలు గత కొంతకాలంగా వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, బంజారా హిల్స్ వంటి ప్రాంతాల్లో ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. చిన్న స్థలం కొనాలన్నా అక్కడ కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ధరలు పెరుగుతున్నా వాటి డిమాండ్ మాత్రం ఏమాత్రం కూడా తగ్గడం లేదని చెప్పవచ్చు. సో హైదరాబాద్లో సామాన్యుడు ఇల్లు కొనాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితి ఇప్పుడు.